నాయన ఈ సమయంలో మరి నీ కుమారుని గూర్చినటువంటి వాక్యము, నాయన నిత్య జీవమునిచ్చేటువంటి వాక్యము మేము వినబోతుండగా మీరు మాకు సహాయం చేయండి నాయన. ఇది అర్థం చేసుకునేటువంటి కృప మా అందరికీ దయచేయండి. నేను స్పష్టంగా మరి చెప్పగలిగే కృప నాకు దయచేయండి. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి కొరకు ప్రార్థించమని నువ్వు చెప్పావు నాయన. విజ్ఞాపన మరి ప్రార్థన యాచనలతోనూ నాయన కృతజ్ఞతాస్తుతులతోనూ నువ్వు ప్రార్థించమన్నావు ప్రభువా. మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ మీరు రక్షించండి. కారణం నాయన మరి నిత్యుడగు దేవుడు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు నాయన, మరి మధ్యవర్తిగా పరలోకంలో మహిమను విడిచిపెట్టి మమ్మల్ని వెతుక్కుంటూ ప్రభువా, పాపులమైన శత్రువులమైన నీకు దూరస్తులమైన మమ్మల్ని వెతుక్కుంటూ నాయన మా కోసం వచ్చాడు కాబట్టి తండ్రి, మరి నీ కుమారుని గూర్చినటువంటి సువార్త జనులందరికీ ప్రకటించబడాలని నువ్వు ఆశపడుతున్నావు నాయన. మేము కూడా మరి ప్రకటించేవారిగాను ప్రార్థించేవారిగాను మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా మరి వాక్యం వినబోతుండగా పరిశుద్ధాత్ముడా మీరే మాకు జ్ఞానం ఇవ్వండి, నడిపింపు దయచేయండి. సమయోచితమైన మాటలు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకున్న వాక్యాన్ని ఈరోజు మనము చూడబోతా ఉన్నాము. సంఘము ఎలా ఉండాలి, సంఘము యొక్క పరిచర్య ఎలా ఉండాలి అని చెప్పటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి మొట్టమొదటి విషయము సంఘము చేయాల్సింది ఏంటంటే మనుష్యులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అది మెయిన్ పాయింట్‌తో మొదలుపెట్టాడు. స్థానిక సంఘముగా మనమందరము కలిసి వచ్చిన ప్రతిసారి గూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, దేవుడు తెలియని మనుషుల కొరకు, వారి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ సత్యము నాకు అర్థమైన దగ్గర నుంచి, స్పష్టంగా నేను అర్థం చేసుకున్న దగ్గర నుంచి నేను గూడా వ్యక్తిగతంగా ప్రతిసారి గూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీరు రక్షించండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. లాస్ట్ వీక్ మనము అందరి రక్షణ కొరకు ఎందుకు ప్రార్థించాలి అని 4 కారణాలను చూడటం జరిగిందనమాట. లాస్ట్ వెన్స్‌డే మనము ఆ రీజన్స్‌ని చూసేసాము. అయిపోయింది. ఎందుకంటే మొట్టమొదటిది నిజమైన దేవుడు ఒక్కడే కాబట్టి, నిజమైన దేవుడిని వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేశాము. అంతేకాదు మరి ప్రార్థించటం మంచిదని గూడా మనము చూసాము. అంతేకాదు ప్రార్థించటం మంచిది మాత్రమే కాదు, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది అనేటువంటిది గూడా మనము చూసాము. లాస్ట్ ఆయన మనుషులందరూ రక్షణ పొందాలనేటువంటిది దేవుని కోరిక అని గూడా చూసాము. ఈ 4 కారణాల వల్ల మనము ప్రార్థన చేయాలి అందరి రక్షణ కొరకని చూసాము. ఈరోజు మనం చూడబోయేటువంటి 5వ వచనం నుంచి 7వ వచనము, ఈ వచనాలు చెప్పేటువంటి వెరీ ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే, మనము మనుషులందరి కొరకు, వారి రక్షణ కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటే, నిత్యుడగు దేవుడే తన మహిమను విడిచిపెట్టి, మనందరి కోసము తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన విమోచన క్రయధనముగా మనందరి కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. మధ్యవర్తిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. సో, జీసస్ క్రైస్ట్ అనేటువంటిది ఫోకస్. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం అంతా కూడా ఫోకస్ అంతా కూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ మీద ఉందన్నమాట. ఆయనను బట్టి, ఆయన కొరకు, ఆయన చేసినటువంటి కార్యమును బట్టి, ఆయన ఎవరో, ఆయన ఏం చేశాడో మనం అర్థం చేసుకొని మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలంట. అంతేకాదు వాళ్లకు ఆయనను ప్రకటించాలి అనేటువంటిది కూడా మనం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతామన్నమాట. ఒకసారి నేను చదువుతాను వచనాలు. చదివిన తర్వాత మన దృష్టి ఆయన మీదే పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడొక్కడే అనే దగ్గర మనం ఆపాము లాస్ట్ టైము. దేవుడొక్కడే 5వ వచనం. దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే
సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు. సో, ఈ వచనాలలో మనం చూసేటువంటి ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనే మనకు ఫోకస్. ఆయనను మనము ఇక్కడ ఎలా చూస్తామంటే, దేవునికి, నరులకు మధ్యవర్తి ఆయనే అని చూస్తాము. ఆయన క్రీస్తు యేసను నరుడు అని చూస్తాము. అంతేకాదు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే అప్పగించుకున్నాడని చూస్తాము. అంతేకాదు యుక్త కాలములందు ఆయన ప్రత్యక్షమయ్యాడు, బయలుపరచబడ్డాడు, లేకపోతే వచ్చాడు ఆయన. రావటమే గాదు, ఆయనను గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇవ్వబడింది అనేటువంటి చూసాము. అంతేకాదు పౌలేమంటున్నాడంటే, నన్ను దేవుడు ఆయనను ప్రకటించటం కోసమే నియమించుకున్నాడు నన్ను అని చెప్పి, పౌలు ఓన్ ఆయన పిలుపు గురించి, ఆయన ఏర్పాటు గురించి మాట్లాడుతూ ఈ వచనాలను ఎండ్ జేశాడు. సో, మనము ఎందుకు అందరి గురించి ప్రార్థన చేయాలి? ఎందుకు అందరికీ జీసస్ క్రైస్ట్ గురించి చెప్పాలో, ఈరోజు ఈ వచనాల్లో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. మొట్టమొదటిది మధ్యవర్తి అనేటువంటి మాట. మీడియేటర్ అంటాం మనం. ఇంగ్లీష్‌లో మీడియేటర్ ఆర్ మీడియేషన్ అంటాం. కొన్నిసార్లు మనము రీకన్సిలియేటర్ అని గూడా అంటాము. లేకపోతే ఆర్బిట్రర్ అని గూడా అంటాం. ఆర్బిట్రేషన్ అంటాం గదా! ఆయన చేసేదేంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే 2 గ్రూప్స్ మధ్య సంధిని కుదర్చడానికి ప్రయత్నం చేసే వ్యక్తిని మనము మీడియేటర్ అని అంటామనమాట. నిజానికి మీడియేటర్ యొక్క అవసరాన్ని యోబు గమనిస్తాడు. యోబు అంటాడు, పరిశుద్ధుడైన దేవుడికి, పాపినైన నాకు మధ్యలో నిలబడి మా ఇద్దరిని కలపగలిగిన వాడు ఎవరున్నాడు? మా ఇద్దరి మధ్య ఒకవైపు నేను చెప్పింది ఆయన అర్థం చేసుకొని దేవునికి చెప్పి, దేవుడు చెప్పాలనుకున్నది అర్థం చేసుకొని నాకు చెప్పి, నన్ను దేవుని దగ్గరికి, దేవుడిని నా దగ్గరికి తీసుకురాగలిగినటువంటి మధ్యవర్తి ఎవరున్నారు అనేటువంటి ప్రశ్న మనము యోబు గ్రంథము 9వ అధ్యాయంలో చూస్తాం. 9వ అధ్యాయము బిగినింగ్ నుంచే చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ అడుగుతాడు. యోబు అడుగుతూ ఆ చాప్టర్‌లో ఈ మాట అంటాడు. 9వ అధ్యాయము మొదటి వచనంలో యోబు మాట్లాడటం మొదలుపెట్టాడు. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన యెడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనా వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. చూడండి, మనము దేవునితో సమాధాన పడాలంటే ముందు మనం పరిశుద్ధులం గాదు. మనము నీతిమంతులం గాదు. మనము ఆయన ఎదుట నిలబడి ఏమీ మాట్లాడలేం. ఆయన ఏమడిగినా గూడా ఏమీ చెప్పలేం. అవునా కదా! ఆయన 1000 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా వాటికి ఉత్తరం ఇవ్వలేమంట. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు. ఎవరైనా గూడా దేవునితో పోరాడాలని చూస్తే ఏం జరుగుతదో గూడా చెప్తున్నాడు. చెప్తూ ఆయన ఒక మాట అంటాడు 33వ వచనంలో. ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే ఏమంటాడంటే, మా ఇద్దరి మీద ఎవరికి ఆయనకను 32వ వచనంలో అంటాడు. ఆయన నా వలె నరుడు కాదంటాడు. నేను ఆయనతో వ్యాజ్యమాడ జాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఆయనతో నేనేం చేయలేను. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. లేడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయనకి నేను చెప్పాలనుకున్నది చెప్పాలన్నా, ఆయన నాకు చెప్పాలనుకున్నా గూడా మా ఇద్దరి మధ్య నిలబడి మా ఇద్దరి మీద ఏముంచాలంట? ఒకవైపు యోబు మీద చేయి పెట్టి, ఇంకొక వైపు దేవుని మీద చేయి పెట్టి, ఈ ఇద్దరి మీద చేతులుంచి మమ్మల్నిద్దరిని మా ఇద్దరి మధ్య మధ్యవర్తిగా ఉండగలిగిన వ్యక్తి ఎవరు లేరు అని చెప్పి యోబు అడుగుతున్నాడు. ఎవరు లేరన్నాడు. నిజానికి ఈ అధ్యాయం మొదలవటంతోనే దేవుని దృష్టికి నరుడు నిర్దోషి ఎలా అవుతాడు? మరి నిర్దోషి కానప్పుడు మనిషి పాపి అయినప్పుడు, మనిషి చీకటిలో బ్రతుకుతా ఉన్నప్పుడు, మరి పరిశుద్ధుడైన దేవునితో ఎలా సహవాసం చేయగలడు? దేవుని దగ్గరికి ఎలా ఎళ్ళగలడు? ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. మనమేమో భయంకరమైనటువంటి పాపులము.
దారుణమైనటువంటి జీవితాలు జీవించినటువంటి వాళ్ళము. మన కన్నుల్లో పాపముంది, పెదవుల్లో పాపముంది, మనసులో పాపముంది, శరీరంలో పాపముంది. మనము మొత్తము గూడా మనం పాపముతో నిండినటువంటి వాళ్ళము. ఆయన మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు. అంతేకాదు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని సృష్టి అయిన మనము, దేవుడి చేత చేయబడిన మనము, మనము ఆయన మీద తిరుగుబాటు చేశామని, ఆయనకు శత్రువులుగా ఉన్నామని గూడా దేవుని వాక్యం సెలవిస్తుందనమాట. దేవుని మీద తిరుగుబాటు చేసి, మనము ఆయన సార్వభౌమాధికారానికి ఒప్పుకోకుండా, ఆయన అధికారానికి ఒప్పుకోకుండా, మన ఇష్టానుసారంగా మన జీవితాలు బ్రతుకుతూ, ఆయన లేడన్నట్టుగానే బ్రతికిన మనల్ని దేవుడేమంటున్నాడంటే, "నువ్వు నాకు శత్రువుగా ఉన్నావు. అంతేకాదు నా ఉగ్రత ఎప్పుడు నీ మీద నిలుస్తుంది." దేవుని ఉగ్రత అనేటువంటి పాత్రను మన తలల మీద పెట్టుకొని, మనము చీకటిలో మరి దేవుని శత్రువుతో చేతులు కలిపి, మనము అతని రాజ్యంలో పాపము చేస్తూ బానిసలుగా బ్రతుకుతున్న మనకు, శత్రువులుగా ఉన్న మనకి, మహాపరిశుద్ధుడు, నిత్యుడగు దేవునికి, ఆయనకి మనకు మధ్యలో నిలబడి మధ్యవర్తిగా ఉండగలిగిన వ్యక్తి ఎవరు? మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వారు ఎవరు? దేవుని గురించి మనం ఆల్రెడీ చదివాము. దేవుని గురించినటువంటి వర్ణన తిమోతికి రాసిన పత్రికలో మనం ఏం చూస్తామంటే, ఆయన అక్షయుడు మాత్రమే కాదంట, ఆయన అదృశ్యుడంట. అదృశ్యుడైన దేవుడిని ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో వసించు దేవుడిని మనకెవరు చూపిస్తారు? ఆయన అదృశ్యుడు. కనిపించడు. అంతేకాదు ఆయన ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో వసిస్తా ఉన్నాడు. ఆయన్ని మనకెవరు చూపిస్తారు మరి? తర్వాత మనల్ని తీసుకొనెళ్ళి ఆయన సన్నిధిలో ఎవరు నిలబెట్టగలరు? ఎవరు చేయలేరు. ఎవరు లేరు చేయటానికి. ఆయనకు మనకు మధ్య సంధి, ఆయనకు మనకు మధ్య సమాధానము కలుగజేయాలంటే ఏం చేయాలో తెలుసా అండి? మనందరి పాపముల కొరకు మనము లెక్క చెప్పాలి. అంతేకాదు పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుని సన్నిధిలో మనం నివాసం చేయాలంటే, మనము దేవుని వలె నీతిమంతులమై ఉండాలి. సో, మనం చేసిన పాపాలకన్నిటికి మనం లెక్క చెప్పాలి. అంతేకాదు ఆయన సన్నిధిలో నిలబడగలిగేటువంటి దేవుని నీతిని మనం అందరం కలిగుంటేనే మనం నిత్యత్వంలో ఆయనతో మహిమలో ఉండలేం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి పరిస్థితి ఇదే. భూమి మీదనున్న ప్రతి మనిషి పరిస్థితి ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికెళ్ళాలని ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. కానీ తెలీదు. దేవుని దగ్గరికి ఎలా ఎళ్ళాలో, నిజమైన దేవుడిని తెలుసుకొని ఆయన దగ్గరికెళ్ళటం తెలీదు. తర్వాత మార్గము తెలీదు. మార్గం మాత్రమే కాదు, తనేమి చేయలేని నిస్సహాయ స్థితిలోనే ఉండిపోయాడు మనిషి. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ మహాపరిశుద్ధుడైన దేవుడిని, ఈ పాపినైనటువంటి నన్ను, మమ్మల్నిద్దరిని సమాధానపరచాలంటే, సంధి చేయాలంటే, ఒక ప్రత్యేకమైనటువంటి మధ్యవర్తి అవసరం. భార్యాభర్త మధ్య గొడవయిందనుకోండి. మధ్యవర్తి ఎవరో ఒకళ్ళు నిలబడి, కుటుంబాలలో పెద్దలు నిలబడి, వాళ్ళిద్దరి మధ్య సంధి కుదర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే 2 ఆర్గనైజేషన్స్ మధ్య ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకోండి. లీగల్ డిస్ప్యూట్ గాని, ఏ డిస్ప్యూట్ వచ్చినా గూడా మధ్యలో ఎవరో ఒకళ్ళు మీడియేషను, ఆర్బిట్రేషను చేస్తారు. చేసి వాళ్ళిద్దరిని సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తారు. 2 నేషన్స్ మధ్య గొడవ అవుతుందనుకోండి. 2 రాజ్యాల మధ్య లేకపోతే 2 దేశాల మధ్య. వాళ్ళిద్దరి మధ్య శాంతి తీసుకురావటానికి మధ్యవర్తిగా నిలబడటానికి ఎవరైనా తెగించొచ్చు. ట్రై చేయొచ్చు. సక్సెస్ కూడా అవ్వచ్చు. అవ్వటానికి అవకాశం ఉంది. కానీ మనము మాట్లాడుతున్నటువంటిదేంటంటే, నేను చెప్పాను గదా! ఆయనకు, మనకు మధ్య చాలా గొప్ప అగాధం ఉంది. మనము ఆయనకు శత్రువులము. ఆయన ఉగ్రత మన మీదుంది. నిజానికి ఆయన మాట వినని ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన సన్నిధి నుంచి దూరంగా పంపించేయాలని గూడా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నిత్య నరకంలోకి, చీకటిలోకి, వేదనలోకి, పండ్లు కొరుకుట్లోకి పంపించేయాలని గూడా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అందరిని తీర్పులోకి తీసుకొనొస్తాడు. తీర్పులోనికి తీసుకొనొచ్చి, ఆయన అధికారానికి ఎవరైతే తల వంచలేదో, ఆయనను ఎవరైతే కోరుకోలేదో, వాళ్ళందరినీ దూరం పంపించాలనేటువంటిదే ఆయన ఏర్పాటు. నిర్ణయం గూడా అదే. మరి చూడండి. మరి ఇలాంటప్పుడు ఆయనను, నన్ను
కలపగలిగినటువంటి వాడు, సంధి చేయగలిగినటువంటి వాడు ఎవరు? ఎలా? ఆయనేమో అదృశ్యుడు. నేనేమో కనపడతాను. మీరేమో కనపడతారు. ఆయనేమో కనిపించడు. ఆయన అదృశ్యుడు. దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు అదృశ్యుడు మాత్రమే కాదు. ఆయనని ఎవ్వరు ఎప్పుడు చూడలేరంట. ఎవ్వరూ సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉంటాడంట. ఇప్పుడు చూడండి మరి ఆయన దగ్గరికి ఎళ్లి మాట్లాడగలిగిన వాళ్ళెవరు? ఎవరు మాట్లాడతారు ఆయన దగ్గరికెళ్లి? ఆయన సన్నిధికి వెళ్ళగలిగిన వాళ్ళెవరసలు? ఆయనను చూడగలిగిన వాళ్ళెవరు? ఆయనతో ఉండగలిగిన వాళ్ళెవరు? ఎవరు లేరు. ఎవరు లేరు. మరలా చెప్తున్నాను. దేవునికి, మనిషికి మధ్య మధ్యవర్తిగా ఉండగలిగిన వాడు మనుషుల వైపు నుంచి ఎవ్వరు లేరు. ఎవ్వరు చేయలేరు. ఎవ్వరు ఎళ్ళలేరు. దానికి కారణాలు నేనిప్పుడే చెప్పాను. సో, ఇది మనం అర్థం జేసుకోవాల్సింది. దీని యొక్క డెప్త్ ఏంటి అనేటువంటిది అంటే మధ్యవర్తిగా ఆయన వచ్చాడు అంటే అర్థం ఏంటి అనేటువంటిది మనం అర్థం జేసుకోవాలి. అసలు ఏంటి ఈయన మధ్యవర్తిత్వం జేస్తాడు? కొన్నిసార్లు మధ్యవర్తిగా ఉండేటప్పుడు వాళ్ళ మీదకి కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సుంటది. పెద్దవాళ్ళు ఇద్దరు పోట్లాడుకున్న వాళ్ళ మధ్యలో మధ్యవర్తిగా నిలబడి, ఓకే. సరే ఇది ఈమె నువ్వు చేయలేకపోతున్నా ఈమె తరపున నేను జేస్తాను. కాబట్టి ఇది సంధి చేయండి అనేటువంటిది బాధ్యతలు తీసుకుంటారు. కానీ దేవునికి మనకు మధ్య నిలబడి ఒక మధ్యవర్తిగా ఉండాలంటే మామూలు బాధ్యత కాదు ఇది. ఇది మామూలు బాధ్యత కాదు. ఒక పాపిని పరిశుద్ధుడి దగ్గరికి, ఒక చీకటిని వెలుగు దగ్గరికి తీసుకురావటం అంటే ఇది మామూలు బాధ్యత కాదు. ఈ బాధ్యతను నిజంగా తీసుకోటానికి ఇష్టపడినటువంటి వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ జీసస్ క్రైస్ట్. పాత నిబంధన గ్రంథంలో మనము చాలామంది మధ్యవర్తులుగా మనం చూస్తాం. దేవునికి, మనిషికి మధ్య మధ్యవర్తులుగా ఉన్నట్టుగా చూస్తాం. మోషే మధ్యవర్తిత్వము కొంతవరకు చేసాడు. మనందరికీ తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 19, 20 వచనాలు గూడా చెప్తున్నాయి. ఏంటంటే మధ్యవర్తిగా ఉన్నాడు అనేటువంటి. దేవదూతలు గూడా మధ్యవర్తిత్వము జేశారు. దేవదూతలు దేవునికి, మనిషికి మధ్య ఉండి మధ్యవర్తిత్వము చేశారు. ప్రవక్తలు గూడా మధ్యవర్తిత్వం చేశారు. దేవునికి, మనిషికి మధ్య ఉండి మధ్యవర్తిత్వం చేశారు. కానీ వీళ్ళెవ్వరూ గూడా నిజంగా దేవుడితో మనల్ని సమాధానపరచలేకపోయారు. దేవుడిని మన దగ్గరకు, మనల్ని ఆయన దగ్గరకు వీళ్ళెవ్వరూ తేలేకపోయారు. నా ప్రశ్నేంటంటే, దేవదూతలు చేయలేకపోతే, మోషే చేయలేకపోతే, ప్రవక్తలు చేయలేకపోతే, ఎవ్వరూ చేయలేకపోతే భూమి మీద, పాపినైన నేను మరి దేవుడితో ఎలా సమాధాన పరచబడి, ఆయనతో నేను నివాసం ఉంటాను? దీనికి సొల్యూషనే నిజంగా నేను అనుకుంటాను న్యూ టెస్ట్‌మెంట్‌లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చాలామంది నేను దేవునికి మార్గాన్ని చూపిస్తాను నీకు. నిన్ను నేను దేవుడి దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు దేవుడితో ఉండేటట్టు చేస్తాను అని చెప్తున్నటువంటి వాళ్ళందరూ మనుషులు బోలెడంత మందున్నారు. కానీ వీళ్ళెవ్వరు గూడా దేవుడిని చూడలేదు. వీళ్ళెవ్వరు గూడా దేవుడిని చూడలేరు. వీళ్ళు చెప్తుంది అబద్ధం. సో, అందుకని మనము లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని ఈ మీడియేటర్ రోల్‌లో ఇక్కడ చూస్తున్నామనమాట. మధ్యవర్తిగా అంటే అర్థం ఏంటంటే, వైపు నుంచి దేవుడిని మనకు చూపిస్తూ, ఇంకొక వైపు నుంచి మనల్ని దేవునితో సమాధానపరిచి, మనల్ని ఒక చోటకి తేగలిగినటువంటి వ్యక్తి. మనం నిజంగా దేవుని సన్నిధిలో నిత్యత్వంలో నివాసం ఉండేటట్టు చేయగలిగినటువంటి వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక్కడే. ఇంకెవ్వరూ చేయలేరు. ఇప్పుడు చూడండి ఈ మధ్యవర్తి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇక్కడ ఫోకస్సు ఈ వచనాల్లో ఫోకస్సు ఆయన యొక్క దైవత్వం మీద లేదు. మీరు జాగ్రత్తగా గమనించారో లేదో. ఆయన్ని మనం చాలా సార్లు మధ్యవర్తిగానే చూస్తాము. కొత్త నిబంధనలో ఇక్కడ ఒక చోటే కాదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అనేటువంటి మాట మనం చాలా సార్లు చూస్తాము లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని. ఆహ్, హెబ్రీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయము 6 వచనంలో మనం చూస్తాము. ఏమని ఉంటదంటే, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ మధ్యవర్తిత్వం గురించి 8, 6లో మనము
చూస్తాము. అంతేకాదు 9:15లో కూడా చూస్తాము రెండోసారి. మూడోసారి 12వ అధ్యాయంలో గూడా ఆయన 12:24లో ఆయన మధ్యవర్తిగా మనం చూస్తాము. సో, లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని దేవునికి, మనిషికి మధ్య మధ్యవర్తిగా చూస్తాం. మీరు 5వ వచనానికి రండి. 5వ వచనంలో ఈ మాటుంది. ఏముందంటే, దేవునికి, నరులకు, దేవునికి, నరులకు మధ్యవర్తి ఒక్కడే అనుంది గదా! దేవునికి, నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఈయనే ఆ మధ్యవర్తి. మధ్యవర్తిత్వము చేయటానికి అంగీకరించినటువంటి వాడు, దేవుణ్ణి, మనల్ని కలపటానికి, సంధి జేయటానికి అంగీకరించినటువంటి వ్యక్తి లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక్కడే. చూడండి ఏం జరిగిందో చెప్తాను. ఈ మీడియేటర్ రోల్ ఎంత ఇంపార్టెంటో, ఏం జరిగిందో చెప్తాను. నిత్యుడగు దేవుడు, అద్వితీయుడైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, అమరత్వము కలిగినటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనే ఏం చేశాడంటే, నేనే వీళ్ళ దగ్గరికి వెళ్తాను. నేనే వీళ్ళ దగ్గరికి వెళ్తాను. వెళ్ళటమే కాదు, వాళ్ళ శరీరమును నేను ధరిస్తాను. ధరించటమే కాదు, తండ్రి అయిన దేవుణ్ణి వీళ్ళతో సమాధాన పరచాలంటే, అవసరమైనటువంటిది మొత్తము అన్ని లయబిలిటీసు, అంత కాస్టు నేనే బేర్ చేస్తాను. అన్ని లయబిలిటీసు, అంత కాస్టు నేనే బేర్ చేస్తాను. అది ఎంతైనా గూడా. అది ఎంతైనా గూడా అనేటప్పటికే క్వెషన్ ఏమొచ్చిందంటే, ఇది ఎంత కాస్ట్ అవుతదంటే, ఎంత వెల చెల్లించాల్సొచ్చిందంటే, ఆయన తన ప్రాణమే పెట్టాల్సొచ్చింది. తన ప్రాణమే పెట్టాల్సొచ్చింది. ఆ వెల అంటే మనందరి పాపము, మనుషులందరి పాపము దేవునితో సమాధాన పరచబడాలంటే, మనం పాప క్షమాపణ పొందాలంటే, మనము దేవుని నీతిని పొందాలంటే, నీతిమంతులుగా తీర్చబడాలంటే, మనల్ని మొత్తం కడిగి, శుభ్రంగా కడిగి, అంతేకాదు మనకు ఆయన నీతినిచ్చి, మనల్ని పట్టుకొని జాగ్రత్తగా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలంటే, ఆయన చెల్లించాల్సిందేంటంటే, ఆయన మహిమను విడిచిపెట్టాలి. మహిమను విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకోవాలి. చేసుకొని మనలాగా ఒక బలహీనమైనటువంటి శరీరం ధరించాలి. ధరించి భూమి మీదకి రావాలి. భూమి మీద తనను తాను తగ్గించుకొని దాసుడు కావాలి. దాసుడు మాత్రమే కాదు, మనందరి పాపముల కోసం మరణించాలి. మరణించటంలో గూడా మామూలు మరణం గాదు. అతి క్రూరమైనటువంటి శిలువ మరణాన్ని ఆయన మరణించాలి. అవమానము తీసుకోవాలి. తనను తాను ఇంకా మొత్తం ఈ లోకానికి అప్పగించుకోవాలి. ఆ రకమైనటువంటి డిమాండ్ అన్నమాట ఇది. తనను తాను అప్పగించుకొనెను అనేటువంటి మాట ఇక్కడ గూడా మనం చూస్తామన్నమాట. సో, ఆయన తన దేవుడయ్యుండి అన్నీ విడిచిపెట్టి మన దగ్గరికొచ్చి అవసరమైన మనల్ని తండ్రితో సమాధానపరచటానికి అవసరమైనవన్నీ గూడా ఆయన పరిశుద్ధమైన జీవితం ద్వారాను, ఆయన శిలువ యాగం ద్వారాను మనకు సంపాదించి, తండ్రి యొక్క ఉగ్రతను తానే భరించి, తండ్రి ఉగ్రతను తానే భరించి, నువ్వు నేను మనమందరము దేవుడి నుంచి వేరైపోయి యుగయుగాలు భరించాల్సినటువంటి ఉగ్రతను ఆయనే భరించి, ఆయనే తండ్రి నుంచి దూరమైపోయి, ఆయనే తండ్రి నుంచి దూరమైపోయి, మన పక్షాన సమస్తము చేసి ఒక్కొక్కరిని తండ్రి దగ్గరికి తీసుకొని వస్తాడు. సో చూడండి, హి ఈస్ గాడ్ అండ్ హి ఈస్ ఆల్సో మ్యాన్. హి ఈస్ గాడ్ మ్యాన్. అంటే ఆయన దేవుడు, అలాగే ఆయన మనిషి. సో అదృశ్యుడైన దేవుడిని మనకు చూపిస్తుంది ఆయనే. అంతేకాదు మనిషిని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వాడు కూడా ఆయనే. సో దేవునికి, నరులకు అనే మాట ఉంది కదా! దేవునికి, నరులకు మధ్య నిలబడినటువంటి మధ్యవర్తి ఆయన ఒక్కడే. కాబట్టి ఇంకొక మధ్యవర్తి లేడు. ఇంకా భూమి మీదే కాదు, ఈ సృష్టిలో మీరు ఎక్కడికెళ్ళి ఎలా వెతికినా గూడా, ఎన్ని విశ్వాసాల్లో ఎతికినా గూడా, దేవుడిని, మనిషిని దగ్గరికి తీసుకురాగలిగినటువంటి ఇంకొక మధ్యవర్తి లేడు. ఈయనొక్కడే మధ్యవర్తి కాబట్టి మనము మనుషులందరినీ ఆయనతో సమాధాన పడమని, క్రీస్తు ద్వారా సమాధాన పడమని రాయబారులంగా మనం అందరినీ బ్రతిమలాడుతున్నాం. సిలువను ప్రకటిస్తూ, దేవుని కుమారుడిని ప్రకటిస్తూ మనం అందరిని అడగాల్సిందేంటంటే, మీరు ఇదిగో దేవుడు మనకు ఏర్పరిచినటువంటి ఒకే ఒక్క మధ్యవర్తి ఈయన. ఈయన ద్వారా మాత్రమే నీవు దేవుడి దగ్గరికి వెళ్ళగలవు. ఈయన ద్వారా మాత్రమే నీకు నిత్యజీవం వస్తది. కాబట్టి నువ్వు ఈయన దగ్గరికి రా అని మనము అందరికీ ప్రకటించాలి. అందరి కొరకు మనము ప్రార్థన చేయాలి.
సో, ఈ మీడియేటర్ అందరు మీడియేటర్ లాంటి మీడియేటర్ కాదు. అందరు మధ్యవర్తులు లాంటి మధ్యవర్తి కాదు. ఈయన దేవదూతల లాంటి మధ్యవర్తిత్వం చేయలేదు. మోషే లాంటి మధ్యవర్తిత్వం చేయలేదు. ప్రవక్తల లాంటి మధ్యవర్తిత్వం చేయలేదు. నేను అనుకుంటాను ఇంతవరకు భూమి మీద ఎవరు కూడా ఇలాంటి మధ్యవర్తిత్వం చేయలేదు. తర్వాత కూడా ఇంకెప్పుడు ఎవరు కూడా ఇలాంటి మధ్యవర్తిత్వం చేయరు. చేయలేరు గూడా. ఎవరు చేయలేదు, ఎవరు చేయలేరు. ఇది ఎప్పటికీ జరగదు. ఈయన మీడియేటర్ అనేటువంటి మాట మనము లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి వాడిన ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈయన లాంటి మధ్యవర్తి ఇంకొకడు లేడు. మనం యూనిక్ సన్ అంటాం గదా! లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి. అలాగే ఈయన మీడియేటర్ రోల్ గూడా వెరీ యూనిక్. ఎవ్వరు లేరింక. మనుషుల్లో లేరు, దేవదూతల్లో లేరు, ప్రవక్తల్లో లేరు, అపోస్తలుల్లో ఎవరు లేరు. ఈయనలాంటి ఇంకొక మధ్యవర్తి ఎవరు లేరు. కాబట్టే మనము అందరి గురించి ప్రార్థన చేయాలి. మరి ఈయన ద్వారా తప్ప దేవుడిని చూడలేరు. యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనంలో ప్రభు ఏం చెప్పాడు? నేనే ఆయన ఆ మాటలు అంటూ ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే, నా ద్వారా తప్ప ఎవరు గూడా తండ్రి వద్దకు అంటే మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వాడు ఆయనే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. దట్ ఈస్ ఎక్స్‌క్లూజివ్ మీడియేటర్ రోల్ అన్నమాట. అంటే నా ద్వారా తప్ప ఐ యామ్ ద ఓన్లీ వన్. నా ద్వారా తప్ప మీరు దేవుని దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది జరగదు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. నేను తప్ప నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వ్యక్తి ఇంకొక వ్యక్తి లేడు. అది నేననుకుంటాను ఎక్స్‌క్లూజివ్‌గా మీడియేటర్‌గా మాట్లాడుతున్న మాటలుగానే ఉన్నాయి. ఎందుకంటే తండ్రిని మనకు బయలుపరిచింది ఆయనే. ఆయనను చూస్తే తండ్రిని చూసినట్టే మనము. సో, అంటే తండ్రిని మనకు బయలుపరిచింది ఆయనే. అంతేకాదు మరి మనల్ని తండ్రి వద్దకు తీసుకెళ్ళింది గూడా ఆయనే. తీసుకెళ్తుంది గూడా ఆయనే. చూడండి 10వ వచనంలో ఏమంటాడు? ఫిలిప్ అడుగుతాడు గదా! తండ్రిని మాకు చూపించండి. మాకు కనపరచు అంటే 10వ వచనంలో ఏమంటాడు? 14 అధ్యాయం 10వ వచనంలో తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నావని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుట్లేదు. నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రియే మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీడియేటర్‌గా ఆయన చెప్తుందేంటంటే, దేవుని దగ్గరికి నిత్య జీవానికి ఎవరెళ్ళాలన్నా కూడా నా ద్వారా ఎళ్ళాల్సిందే. నన్ను మధ్యవర్తిగా అంగీకరించాల్సిందే. లేకపోతే మీకు మీరు దేవుడిని చూడలేరు. మీరు దేవుని దగ్గరికి వెళ్ళలేరు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కూడా మనం ఈ మాట చదువుతాం గదా! ఎవడును ఎప్పుడైనను దేవుడిని చూడలేదు. మొదటి అధ్యాయం 18 వచనం. ఎవరు ఎప్పుడు దేవుడిని చూడలేదు. ఎందుకని చూడలేదు? ఆయన అదృశ్యుడు గాబట్టి. అంతేకాదు ఆయన ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో వసిస్తున్నాడు గాబట్టి. మరిప్పుడు చూడలేదంట. ఇప్పుడేమంటున్నాడు? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన మనకు బయలుపరచెను. సో, ఈ మధ్యవర్తి ఏం జేస్తున్నాడు? మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఆయన్ని మన దగ్గరికి తీసుకొస్తున్నాడు. అలా చేయగలిగిన వ్యక్తి ఈయనొక్కడే. కాబట్టి ఈయన మాత్రమే మనకు మధ్యవర్తి. ఈయన ద్వారా తప్ప ఎవరు దేవుడి దగ్గరికి ఎళ్ళలేరు. ఎవరు దేవుడితో సహవాసం చేయలేరు. ఎవరు దేవుడిని చూడలేరు. కాబట్టి మనము అందరికీ ఎందుకు చెప్పాలంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి ఈయన మాత్రమే మార్గము గాబట్టి. ఈయన మాత్రమే సత్యం గాబట్టి. ఈయన మాత్రమే జీవం గాబట్టి. ఇక్కడ మీరు చూసారు ఈ వచనంలో ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఉంది. ఆయన మధ్యవర్తిత్వంలో గూడా ఫోకస్సు ఆయన డివినిటీ మీద లేదు. దైవత్వం మీద లేదు. దైవత్వం మీద లేకుండా దేని మీద ఉంది? ఆయన ఆయన ఫోకస్ అంతా గూడా నరుడు అని ఉంది గదా! ఏమనుంది? క్రీస్తు యేసను నరుడు. సో, మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇప్పుడు మధ్యవర్తి ఈయన దేవుడు, అలాగే ఈయన నరుడు. దేవునికి, నరులకు మధ్యలో నిలబడ్డాడు. ఈయన 100% ఒకవైపు నుంచి దేవుడు, ఇంకొక వైపు నుంచి నరుడు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే పాల్ చేసిన ఫోకస్ అంతా గూడా చూపిస్తున్నటువంటి దృష్టి అంతా గూడా దేని మీద పెట్టాడు? హ్యూమన్ సైడ్ పెట్టాడు. హ్యూమన్ సైడ్ పెట్టాడు. ఆ మాటలు మనం చూస్తాం గదా! క్రీస్తు యేసు అంటే మెస్సయ అనబడుతున్న క్రీస్తు అంటే మెస్సయనే గదా! సో, ముందు యేసుక్రీస్తు కాదు. క్రీస్తుని ముందుకు తీసుకొచ్చాడు. ముందుకు తీసుకొచ్చి ఏమంటున్నాడంటే, దేవుని చేత అభిషేకించబడినటువంటి యేసు అనేటువంటి ఈ నరుడు దేవునికి, మనకు మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు. సో, మన క్వెషన్ ఏంటంటే, ఆయన మనిషి లేకపోతే నరుడు అని మధ్యవర్తిని నరుడుగా
ఇక్కడ ఎంఫసైజ్ చేయటానికి రీజన్ ఏంటి అనేటువంటిది మనం అడగాల్సిన ప్రశ్న అనమాట. ఆయన దేవునికి, నరుడికి మధ్యవర్తే కాబట్టి ఆయన దేవుడు అని చెప్పుండొచ్చు. చెప్పటానికి అవకాశం ఉంది. కానీ దాని ఫోకస్ అంతా గూడా నరుడు అనేటువంటి మాట వైపు తీసుకొచ్చాడు. దానికి కారణం ఏంటో తర్వాత చెప్తాడు. వెంటనే చెప్తాడు. దానికి రీజన్ ఏంటి అనేటువంటిది ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ చేస్తాడు. సో, ఆ రీజన్ ఏంటంటే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఆ రీజన్ ఏంటో చెప్పమంటారా? ఎందుకని ఆయన హ్యూమన్ సైడ్ మాట్లాడాడో తెలుసా అండి? ఎందుకు మాట్లాడాడంటే, మనల్ని దేవునితో సమాధాన పరచటానికి, సంధి చేయటానికి ఆయన క్రయధనము కట్టాల్సొచ్చింది. ఆ క్రయధనము గూడా ఎలా క్రయధనం కట్టాల్సిందంటే, తనను తాను మరణానికి అప్పగించుకొని, క్రయధనము కట్టాల్సొచ్చింది కాబట్టి, ఆయన సిలువను ఎంఫసైజ్ చేస్తున్నాడిక్కడ. ఇక్కడ ఫోకస్ అంతా గూడా దేవుని కుమారుని యొక్క జీవితము, దేవుని కుమారుడు సిలువలో పొందినటువంటి శ్రమలు, సిలువలో ఆయన తనను తాను అప్పగించుకొని, తన ప్రాణాన్ని దారబోసాడు. తన రక్తాన్ని దారబోయటంతో పాటు తన ప్రాణాన్ని దారబోసాడు. సో, ఇది హ్యూమన్ సైడే. ఇది డివైన్ సైడ్ గాదు. ఇది హ్యూమన్ సైడ్ కాబట్టే అంటే మధ్యవర్తిగా దేవుని కుమారుడు చేసిన దాంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయన ఎంఫసైజ్ చేయాలనుకుందేంటంటే, దేవుని కుమారుని యొక్క మరణం. మరణం. ఆయన యొక్క మరణం. శిలువ మరణం. శిలువ మరణం ఎంఫసైజ్ చేయటం కోసము ఆయన యొక్క హ్యుమానిటీ సైడ్, డివినిటీ సైడ్ కాదు. హ్యుమానిటీ సైడు ఆయన ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈయన దేవుడే. కానీ మనందరిని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళటానికి తన ప్రాణమే పెట్టాడు. తనను తాను విమోచన క్రయధనముగా అప్పగించుకున్నాడు. తనను తానే ప్రైస్ పే చేయటానికి అప్పగించుకున్నాడు. చూడండి, విమోచన అనేటువంటి మాట, క్రయధనము అనేటువంటి మాట, ఇవి ఇంపార్టెంట్ మాటలు. మనం రాన్సమ్ అనేటువంటి మాట చూస్తాము. హూ గేవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ రాన్సమ్ ఫర్ ఆల్ అనేటువంటి మాటను చూస్తాం. అంటే అర్థం ఏంటంటే ఆయన మనల్ని ఆహ్, కొనటానికి, ఆహ్, లేకపోతే విడిపించటానికి ఆహ్, తను వెల కట్టాడు అనేటువంటిది. ఇది నిజానికి ఈ విమోచన, క్రయధనము అనేటువంటి మాట, లేకపోతే విమోచన అనేటువంటి మాట మనము చాలా సార్లు చూస్తాం. ఆయన ఎలా మనకు విమోచన, క్రయధనముగా తనను తాను అప్పగించుకున్నాడు అనేటువంటిది మనం చూసామనుకోండి. ఎఫిషియన్స్‌లో గూడా మాట్లాడతాడు. నిజానికి చాలా చోట్ల మాట్లాడతాడు ఈ ఈ ఈ విషయము. కానీ ఫ్యూ ప్లేసెస్‌లో నేను చూడాలనుకుంటున్నాను. ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉంటది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనేటువంటి మాట ఉంది. సో, మనకు విమోచన ఎలా కలిగిందంటే ఆయన రక్తం వలన కలిగింది. మన విమోచనకు కారణము ఆయన యొక్క రక్తము. ఆయన విమోచనను గురించి మనము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో గూడా ఈ మాట చదువుతామనమాట. ఏమని చదువుతామంటే 3:24లో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుచున్నారు అని తర్వాత ఒక మాట అంటాడు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. సో, మనల్ని విమోచించటానికి, దేవుడు మనల్ని విమోచించటానికి క్రయధనముగా ఆయన కట్టిన విలువ ఏంటంటే తన రక్తము, తర్వాత సిలువలో తన మరణమే అన్నమాట. విమోచన, క్రయధనము అనేటువంటి మాట, రాన్సమ్ అనేటువంటి మాట, ఇది ఒక కమర్షియల్ టర్మ్. కమర్షియల్ టర్మ్ అంటే ఏంటంటే వాణిజ్యంలో వాడేటువంటి మాట అన్నమాట. ఈ మాట ఎక్కడ వాడతారంటే ప్రాముఖ్యంగా న్యూ టెస్టమెంట్ రాసింది మొదటి శతాబ్దంలో కాబట్టి, మొదటి శతాబ్దంలో ఈ మాటని ఎక్కడ వాడేవాళ్ళంటే, ఒక వ్యక్తి బానిసగా ఉన్నప్పుడు, ఎవరి అధికారంకైనా గూడా, కిందైనా గూడా బానిసగా ఉన్నప్పుడు, ఆ బానిసను విడిపించటానికి కట్టేటువంటి ఈ అన్నమాట. సో, ఆ కట్టి, ఆ అధికారం నుంచి, లేకపోతే ఎవరి అధికారం కిందైతే ఉన్నాడో, ఆ కట్టి, ఆ వ్యక్తిని స్వతంత్రునిగా విడిపించటానికి కట్టేటువంటి ధనమే మనం మాట్లాడుతున్నటువంటి విమోచన, క్రయధనము. సో, విమోచన ప్రైస్ కట్టాడంటే అర్థం ఏంటంటే, హి ఈస్ ఫ్రీ. అతను ఆ బంధకాల నుంచి, ఆ అధికారం నుంచి అతను స్వతంత్రాన్ని పొందుకున్నాడనమాట. సో, ఈయనంట అలా
విమోచన క్రయధనము కట్టడం కోసం, మనల్నందరినీ విమోచించటం కోసం తనను తాను అప్పగించుకున్నాడు. ఎక్కడ తనను తాను అప్పగించుకున్నాడు? ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఈయన మనమందరము దేవుడితో సమాధాన పరచబడాలని ఈ మధ్యవర్తి చాలా వెల చెల్లించాడు. ఆ వెల ఏంటంటే తన ప్రాణమే పెట్టాడు. మనందరి స్థానంలో, మనందరి కొరకు తన ప్రాణమును ఆయన అప్పగించుకున్నాడు. తనను తానే ఆ మాట గూడా ఇంపార్టెంట్ మాట. ఇంపార్టెంట్ మాట. గేవ్ హిమ్సెల్ఫ్ అంటే ఆయన ఎవరు అప్పగించలేదు. ఆయన్నెవరు అప్పగించలేదు. ఆయన్నెవరు ఫోర్స్ చేయలేదు. ఆయనంతట ఆయనే తనను తానే అప్పగించుకున్నాడు. ఎలా అప్పగించుకున్నాడంటే, నేను ప్రభువా విమోచన క్రయధనంగా నన్ను నేనే, నా ప్రాణాన్ని నేను పెడతానని చెప్పి ఆయన అప్పగించుకున్నాడు. సమర్పించుకొనెను అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామనమాట. సో, ఆయన విమోచన క్రయధనము సిలువలో కట్టేసాడు గాబట్టి, ఎవరైనా గూడా ఈ మధ్యవర్తిని గుర్తించి, ఈ మధ్యవర్తి నాకు కావాలి అనొచ్చి, ఆయన చెల్లించినటువంటి ఆ క్రయధనాన్ని అంగీకరిస్తే, వాళ్ళు ఆయన దగ్గరికి రావచ్చు. వస్తే వాళ్లకు ఆయన పాప క్షమాపణ ఇస్తాడు. ఆయన నిత్య జీవమును గూడా అనుగ్రహిస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక నేను చెప్పినప్పుడు ఈ మాట ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేశాను. అదేంటంటే మన విమోచనలో పూర్తి పాప క్షమాపణ గూడా ఉంది. ఆయన శిలువ మరణము ఏం సంపాదించింది మనకి? విమోచించడం అంటే ఏంటి? పాపము నుంచి తర్వాత చీకటి రాజ్యం నుంచి విడుదల చేసాడు మనల్ని. ఆయన కట్టిన వెల ఏం చేసింది మనల్ని? మనల్ని చీకటి అంధకార రాజ్యం నుంచి విడిపించింది. పాపము నుంచి విడిపించింది. మొత్తం ఆ రాజ్య సంబంధమైన మన జీవితం మొత్తం గూడా విడిపించేసాడు. విడిపించాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. మొదటి అధ్యాయం 13వ వచనంలో. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము. విమోచనము. అదే మాట. అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. విమోచన క్రయధనము అని చూసాం గదా మనము. సో, ఆయనలో మనకు విమోచన అంటే అర్థం ఏంటంటే, మనకు పాప క్షమాపణ దొరికింది. పాప క్షమాపణ దొరికింది అని ఎవరికి చెప్తాం మనము? ఎవరైతే ఆ విమోచన క్రయధనము నాకు కావాలి, ఆయన మధ్యవర్తిగా నేను కావాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎవరైతే ఆయన దగ్గరికొస్తారో, వాళ్ళకు ఆయన అది చెల్లించటానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సిలువలో విమోచన క్రయధనం ఆల్రెడీ కట్టేసాడు. కట్టేసాడు. తనను తాను అప్పగించుకున్న రోజు తనను తాను కట్టేసాడు. నేను చాలా చోట్ల మనము ఇది చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు చూస్తాము. 2వ అధ్యాయం 13వ వచనం నుంచి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డంకు లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. చూడండి అంటే సిలువ ఏం సంపాదించింది అనేటువంటిది మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. తనను తాను అప్పగించుకోవటం వలన మనకు ఏం జరిగింది? మన మీద ఉన్నటువంటిదంతా కూడా సిలువ రక్తము తుడిచివేసిందంట. మనల్ని క్షమించాడంట దేవుడు. మన అపరాధములన్నింటినీ క్షమించాడు. మనల్ని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడనమాట. మనం చూడండి ఇలాంటి మధ్యవర్తి ఎవరున్నారు ఈ సృష్టిలో? తర్వాత విమోచన క్రయధనము ఎవరు కట్టారు మన కోసము? ఎవ్వరు కట్టలేదు. లార్డ్ జీసస్ క్రైస్ట్ తప్ప ఎవ్వరు కట్టలేదు. దేవునికి మనకు మధ్యలో నిలబడి మధ్యవర్తిగా ఉంటానని చెప్పింది ఎవరు? ఎవరూ లేరు. ఈయనొక్కడే ఉన్నాడు. సో, కాబట్టి మనమందరము గూడా ఆయన కృప మనల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చింది. మనమందరము దేవుని విస్తారమైన కృపలోనే క్రీస్తు దగ్గరికొచ్చాం. ఆయన్ని తెలుసుకున్నాం. ఆయన్ని తెలుసుకున్నాము, పాప క్షమాపణ పొందాము. దేవునితో సమాధానపరచబడ్డాం. ఇప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితేంటి? భూమి మీదనున్న మిగిలిన జనుల పరిస్థితేంటి? మిగిలిన నరుల పరిస్థితేంటి? మనకేమి భారం లేదా వాళ్ళ మీద? మనకేమీ చింత లేదా? వాళ్ళు దేవుడి నుంచి వేరైపోయినా పర్వాలేదా? యేసుక్రీస్తుని తెలుసుకోకుండా చనిపోయినా పర్వాలేదా? మరి ఈ లోకంలో ఎన్నో మార్గాలున్నాయని, ఎంతోమంది దేవుడి దగ్గరికి నిన్ను తీసుకెళ్తారని అబద్ధం చెప్తున్నారు కదా మరి.
అబద్ధాన్ని నమ్మి అనేక మంది ఆ అబద్ధమైనటువంటి మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మీద మరి మనకు భారం లేదా? అసలు నిజంగా ఆలోచిస్తుంటే ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో ఉన్న దేవుడు శరీరం ధరించి మన మధ్యలోకొచ్చాడు. ఏంటిది? అంతేకాదు నా కోసము తన ప్రాణం పెట్టాడా? ఏంటిది? ఎక్కడ జరుగుతది ఈ సృష్టిలో? ఎవరు చేశారు ఈ సృష్టిలో? మరి ఎలా ఎళ్తారు వాళ్ళందరూ దేవుడి దగ్గరికి? కాబట్టి మనము వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, సిలువను గురించి మీరు సాక్ష్యం ఇవ్వాలి. ఏమివ్వాలి సిలువను గురించి మీరు? సాక్ష్యం ఇవ్వాలి. మీరు ప్రకటించేటప్పుడు, సిలువను ప్రకటించేటప్పుడు, ఈ మధ్యవర్తిని ప్రకటించేటప్పుడు, లేకపోతే ఈయన విమోచన క్రయధనాన్ని మీరు ప్రకటించేటప్పుడు, మీరు చేయాల్సిందేంటంటే, ప్రాముఖ్యంగా చేయాల్సిందేంటంటే సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో దేవుడే వచ్చాడు మన కోసము. ఇదిగో నా జీవితాన్నే మార్చాడు దేవుడు. నేను ఆయన గురించి విన్నాను అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సాక్ష్యం. గాస్పెల్ గురించి పౌలు చాలా సార్లు ఆ మాట అంటాడు. 6వ వచనం ఆఖరిలో ఏమన్నాడు? దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడింది. యుక్త కాలములు అంటే రైట్ టైమ్ అన్నమాట. అంటే అప్రోప్రియేట్ టైమ్. మనము ప్రాపర్ టైమ్ అంటాం గదా! ప్రాపర్ టైమ్ అంటే దేవుడు ఎప్పుడైతే నిర్ణయించాడో అప్పుడే తన కుమారుడొచ్చాడు మధ్యవర్తిగా. ఎప్పుడైతే దేవుడు నిర్ణయించాడో సిలువ ఎగ్జాక్ట్‌గా దేవుడు ప్రణాళిక ప్రకారము కరెక్ట్ టైమ్‌లో, కరెక్ట్ డేన, కరెక్ట్ అవర్‌లో, కరెక్ట్ సెకండ్‌లకి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది సిలువ అనేటువంటిది. ఏమని చెప్తున్నాడంటే ఆయన యుక్త కాలములో యందు ఈ సాక్ష్యమును మరి ఆయన బయలుపరిచాడు. లేకపోతే ఇచ్చాడు మనకి అనేటువంటిది చెప్తున్నాడు. యుక్త కాలములు అనేటువంటి మాట మరలా మరలా చూస్తాం మనము. ఆహ్, దేవుని వాక్యంలో మళ్ళీ మళ్ళీ మనకు కనపడేటువంటిది. 6 అధ్యాయం 15వ వచనంలో కూడా ఉంది. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును అనేటువంటి మాట మనము చూస్తామనమాట. అంతేకాదు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరిచుననేటువంటి మాటని మనము చూస్తాము. యుక్త కాలములంటే రైట్ టైమ్. రైట్ టైమ్‌లో దేవుడంట ఆ సిలువను గూర్చినటువంటి సాక్ష్యాన్ని మనకు ఇచ్చాడంట. ఇప్పుడు సాక్ష్యము అంటే సువార్త అని గాని, లేకపోతే దేవుని కుమారుడు గురించినటువంటి వార్త, సత్యము అనేటువంటిది మనకు 2 తిమోతిలో ఆల్రెడీ చూసాం మనం. చూసే వచ్చాము. అందుకే నేను ఆ సాక్ష్యము అనేటువంటి దాని మీద నేనెక్కువ దృష్టి పెట్టలేదు. తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటది. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను అనే మాట ఉంది గదా! సో, మన ప్రభువును గూర్చిన సాక్ష్యం అంటే ఏంటి? జీసస్ క్రైస్ట్ గురించి అందరికి ప్రకటించడమే, చెప్పటమే అన్నమాట. అదే సువార్త. సాక్ష్యము అనే మాటని పౌలు చాలా సార్లు అలానే వాడతాడనమాట. ఇదేంటంటే సిలువను గురించినటువంటి సువార్త. క్రీస్తుని గురించినటువంటి సువార్త. ఈయనేమంటున్నాడంటే 6వ వచనం ఆఖరిలో సిలువను గురించినటువంటి వార్త యుక్త కాలములందు ఇయ్యబడిందంట. ఇవ్వబడింది. లేకపోతే దేవుడు దాన్ని మనకు భూమి మీదనున్న నరులందరికీ యుక్త కాలంలో తెలియజేశాడంట. తెలియజేశాడు. ఎప్పుడు తెలియజేశాడు? తన కుమారుడు వచ్చినప్పుడు, తన కుమారుడు సిలువలో మరణించినప్పుడు, తనను తాను రిక్తునిగా అప్పగించుకున్నప్పుడు, దేవుడు దాన్ని గూర్చిన సాక్ష్యాన్ని ఇచ్చాడు. సాక్ష్యాన్నిచ్చాడు. ఆ సాక్ష్యానికి అపోస్తలులందరూ గూడా సాక్షులే. ఈ సాక్ష్యానికి అపోస్తలులందరూ గూడా సాక్షులే. సాక్షులే గాని ఈయన ప్రాముఖ్యంగా తన గురించి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దేవుని కుమారుడు గురించినటువంటి ఈ సత్యమునకు నేను సాక్షినే. సో, ఆయన సాక్ష్యముగా ఇచ్చాడు. దాన్ని ప్రకటించటం కోసం దేవుడు నన్ను పిలిచాడు. లేకపోతే నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ మాట చూడండి 7వ వచనంలో. ఈ సాక్ష్యం ఇచ్చుటకై అనే మాట ఉంది కదా! ఈ సాక్ష్యం ఇచ్చుటకై. ఏంటి? తన కుమారుడిని గురించినటువంటి, సిలువను గురించినటువంటి, సిలువలో తనను తాను అప్పగించుకున్నాడు అనేటువంటి సువార్తను చెప్పేటువంటి సాక్ష్యాన్ని ప్రకటించటానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? పౌలుని. నియమింపబడితిని అనే మాట ఉంది గదండీ! వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అది. అంటే అంటే అర్థం ఏంటంటే అపాయింటెడ్. తనను తాను ఆ సువార్తని లేకపోతే ఆ సాక్ష్యాన్ని ప్రకటించడానికి తనను తాను రాలేదు. తనంతట తాను రాలేదు. ఇది గూడా దేవుడి సంకల్పమే. దేవుడేం జేశాడంటే ప్రత్యేకంగా పౌలుని తల్లి గర్భం నుంచి ఏర్పరచుకొని, తనకు సేవకుడిగా తెచ్చుకొని, ఆ సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వటానికి పంపించాడంట. అందుకే నేను సాక్ష్యం ఇస్తున్నాను. నా అంతట నేను రాలేదు దీన్ని చెప్పటానికి.
మరి ఈ కృపగల దేవుడు ఆ మధ్యవర్తి గురించి, తర్వాత తనను తాను మరి క్రయధనంగా అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుడు గురించి చెప్పడానికి నేను ఏర్పరచబడ్డాను, లేకపోతే నియమించబడ్డాను అని చెప్తున్నాడు. నియమించడంలో కూడా ఎలా నియమించాడంట? ఇక్కడ 3 డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ప్రకటించువాడు అని ఉంది. ప్రకటించువాడు అని ఉంది కదండీ! ప్రకటించువాడు. ప్రకటించువాడిగాను, అపోస్తలుడుగాను, అంతేకాదు బోధకుడుగాను. ఏవండీ? ఉంది గదండీ! బోధకుడుగాను 3 టీచర్, ప్రీచర్ అండ్ ఆల్సో యాన్ అపోస్తల్. సో, టీచింగు, ప్రీచింగు అలాగే అపోస్తలుడిగా ఈ 3 రోల్స్ గూడా ఆయన తీసుకున్నాడంట. తీసుకొని అందరికీ ఈ సిలువ గురించి ప్రకటిస్తున్నాడంట. జీసస్ క్రైస్ట్ గురించి ప్రకటిస్తున్నాడంట. ప్రకటిస్తున్నాను నేను. నేను అబద్ధం ఆడట్లేదు. నేను నిజమే చెప్తున్నాను. పౌలు రెగ్యులర్‌గా వాడేటువంటి మాట ఇది. మనము చాలా సార్లు చూస్తాం. రోమా 9:1 చూస్తాం ఇదే మాట. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 31లో చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 1:30లో పాల్ రెగ్యులర్‌గా వాడతాడు. నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు అనేటువంటి మాట ఏంటంటే, తన హార్ట్‌లో ఉందంతా బయటికి చెప్తున్నాడన్నమాట. తన నిర్మలమైన మనస్సాక్షి గలవాడై, ప్యూర్ హార్ట్ గలవాడై ఏం చెప్తున్నాడంటే, నా అంతట నేను సువార్త ప్రకటించడానికి రాలేదు. నా అంతట నేను బోధకుడిని కాలేదు. లేకపోతే నా అంతట నేను ఇదంతా చేయట్లేదు. దేవుడు నన్ను నియమించాడు. దేవుడు నన్ను నియమించాడు. ప్రాముఖ్యంగా నేను అబద్ధం ఆడట్లేదు, నేను నిజమే చెప్తున్నాను అనేటువంటిది అపోస్తలుడు తర్వాత వస్తది బ్రాకెట్‌లో. తెలుగులో కిందకెళ్ళిపోయింది కదా! అపోస్తలుడు తర్వాత వస్తదనమాట బ్రాకెట్‌లో. అంటే మనం ఇంగ్లీష్ టెక్స్ట్ చూసామనుకోండి. ఐ వాస్ అపాయింటెడ్ ఎ ప్రీచర్ అండ్ అన్ అపోస్టల్ అని తర్వాత ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్, ఐ యామ్ నాట్ లయింగ్ అని ఎ టీచర్ ఆఫ్ ది జెంటైల్స్ ఇన్ ఫెయిత్ అండ్ ట్రూత్ అనే మాట మనం చూస్తామనమాట. అంటే అర్థం ఏంటంటే ప్రాముఖ్యంగా ఆయన చెప్తుందేంటంటే, నేను అపోస్తలుడిగా దేవుడి చేత నియమింపబడ్డాననేటువంటిది సత్యము. దేవుడే నన్ను అపోస్తలుడిగా ఏర్పరచుకున్నాడు. ఆయన పని నేను చేయటానికి, తన కుమారుడిని ప్రకటించడానికి ఏర్పరచుకున్నాడు. అందులో గూడా ప్రాముఖ్యంగా నేను అన్యజనులకు సువార్తను తీసుకువెళ్ళటానికి దేవుడి చేత ఏర్పరచబడ్డాను. ఆ మాట కూడా చూస్తాం గదా! మనము అన్యజనులకు బోధకుడుగా నియమించబడితిని. విశ్వాస సత్యముల విషయంలో అనేటువంటిది అన్యజనులకు బోధకుడుగా దాన్ని కనెక్ట్ అయి ఉందన్నమాట. విశ్వాస సత్యముల విషయంలో అని ఉంది కదండీ! అంటే అర్థం ఏంటి? అన్ని జనులు సత్యమును తెలుసుకొని విశ్వాసంలోకి రావాలి అనేటువంటిది ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. రెండో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. దీన్నేంటంటే, నేను నమ్మకంగా సత్యాన్ని అన్ని జనులకు ప్రకటించాను. లేకపోతే బోధించాను. బోధించాను అనే మాట ఉంది గదండీ! నేను అన్ని జనులకు బోధకుడుగా, నమ్మకమైన సత్యమును బోధించే బోధకుడుగా అన్ని జనులకు దేవుడు నన్ను నియమించాడు అని చెప్పొచ్చు. లేకపోతే నేను బోధించటం ద్వారా వాళ్ళు విశ్వాసులుగాను, సత్యమును తెలుసుకొని విశ్వాసులుగా అవ్వటానికి కూడా దేవుడు నన్ను అన్ని జనుల కోసం ఏర్పరచుకున్నాడు. సో, కొంతమంది ఎలా ఇంటర్ప్రిట్ జేస్తారు అలా. బట్ ట్రూత్ అయితే ఒకటే ఏంటంటే, ఆయన దేవుని కుమారుడిని ప్రకటించటం కోసం, అందరికీ తెలియజేయటం కోసం దేవుడు నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అనేటువంటి సత్యంతో పౌలు ఇక్కడ ఎండ్ చేస్తున్నాడు. అంటే తన గురించి తను ఎందుకు చెప్పాడంటే, ధర్మశాస్త్రము బోధిస్తున్న వాళ్ళతో పోరాడుతున్నాడు తిమోతి. మొదటి అధ్యాయంలో చూసాం మనం. ధర్మశాస్త్రాన్ని పట్టుకొని, ధర్మశాస్త్రాన్నే బోధిస్తున్నటువంటి వాళ్ళతో పోరాడుతున్నాడు. ఇక్కడ పౌలు తిమోతికి చెప్పాలనుకుందేంటంటే, తిమోతి ధర్మశాస్త్రము మనల్ని క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. దేవుడు తన కుమారుడినే మధ్యవర్తిగా పంపించాడు. తన కుమారుడు వచ్చి మనందరి కోసం విమోచన క్రయధనంగా అప్పగించుకున్నాడు. ఇది నిజమైనటువంటి సత్యము, నిజమైనటువంటి సువార్త. దానికి దేవుడు నన్ను తన కృప చేత నియమించుకున్నాడు. నేను నమ్మకంగా ఇన్ని సంవత్సరాలు పనిచేశాను. చూడండి, రాత్రి పగలు నిద్రపోకుండా అనేక మంది దగ్గరికెళ్ళి బ్రతిమలాడాడు పౌలు. ఏమని బ్రతిమలాడాడంటే, సిలువ దగ్గరికి రండి, మీకు పాప క్షమాపణ దొరుకుతదని బ్రతిమలాడాడు. ఈ సత్యము పౌలుకి తెలుసు కాబట్టే అంత గొప్ప ఎవాంజలిస్ట్ అయ్యాడు. అంత గొప్ప ప్రీచర్ అయ్యాడు. అంత గొప్ప టీచర్ అయ్యాడు. సో, అంటే ఈ సత్యము మనకు తెలియటం వేరు. ఆ తెలుసుకున్న సత్యం యొక్క బర్డెను, బరువు మన హృదయం మీద పడి, నేను మనుషులందరికీ ఈయన గురించి చెప్తాను. ఈయన లేకపోతే వీళ్ళు దేవుడిని చూడలేరు. ఈయన లేకపోతే వీళ్ళకి పాప క్షమాపణ లేదు అనేటువంటి భారంతో మనం అందరి గురించి ప్రార్థన చేస్తూ చెప్పటం అనేటువంటిది మనం పౌలుని చూసి నేర్చుకోవాలి. తన జీవితాన్ని కూడా మన ముందు
పెట్టాడనమాట. సో, తను ఎంత ప్రార్థన చేశాడో మీకు తెలుసు. ఎఫ్సీ‌లకు రాసిన పత్రిక చదవండి. ఎంత ప్రార్థన చేస్తాడో మీకు అర్థమవుతది. నిత్యము ప్రార్థన చేశాడు. అంతేకాదు అందరికీ దేవుని కుమారుడిని ప్రకటించాడు. సో, ఈరోజు మనం చూసిందేంటంటే, మనుష్యులందరి రక్షణ కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, జీసస్ క్రైస్ట్ ఈస్ ద రీజన్. జీసస్ క్రైస్ట్‌ని వాళ్ళు తెలుసుకోవాలి. ఆయన్ని మధ్యవర్తిగా తెలుసుకోవాలి. అంతేకాదు వాళ్ళ పాపముల కోసం తను విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టాడని వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకు పాప క్షమాపణ, నిత్య జీవము ఆయనలో దొరుకుతదని వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి మనం అందరికీ సువార్త ప్రకటించాలి. సో, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది చర్చ్‌కి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సంఘం కలిసిన ప్రతిసారి గూడా యాజ్ ఎ చర్చ్‌గా ఇప్పుడు ఈరోజు మనం ఎలాగైతే కలిసామో, ఆదివారం ఎలాగైతే కలుస్తున్నామో, మనము కలిసిన ప్రతిసారి మనమందరము నాకే ఆశీర్వాదాలొచ్చినియి, మీకేం ఆశీర్వాదాలొచ్చినియి, అవి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. మనకున్న పని పెద్దది. మనం చేయాల్సిందేంటంటే, మనము అటు ఇటు కన్నులు చూస్తూ వాళ్ళ గురించి, ఈళ్ళ గురించి మాట్లాడుకోవటానికి కాదు. మనము సంఘంగా ఇక్కడ కలుస్తుంది. మనం సంఘంగా ఎందుకు కలుస్తున్నామంటే, ఓహ్! దేవుడు కృప నన్ను రక్షించి ఆయన దగ్గరికి తెచ్చుకుంది. మరి మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అది ఆలోచించడానికి రావాలి మనం. ఆలోచించడానికొచ్చి అదే తీవ్రతతో మనం ప్రార్థన చేయాలి. అదే తీవ్రతతో ఎళ్లి సువార్త చెప్పాలి. అందుకొస్తున్నాం మనం సంఘంగా. సంఘము అనేటువంటిది సోషల్ క్లబ్ కాదు. మనం వచ్చి మాట్లాడుకొని చక్కగా అందరం కూర్చొని టిఫిన్ జేసి, లేకపోతే అందరం కూర్చొని కాఫీ తాగి, టీ తాగి, బాగున్నారా? బాగున్నారా? అని చెప్పి ఎళ్ళేటువంటి సోషల్ క్లబ్ గాదు చర్చ్ అంటే. చర్చ్ అంటే ఏంటంటే, దేవుడు తన కుమారుడి ద్వారా విమోచించబడినటువంటి మనుషులు, వాళ్ళు ఒక సైడ్ ఆయన్ని ఆరాధించాలి. ఇంకొక సైడ్ నశించిపోతున్న వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఈ 2 జరగట్లేదనుకోండి, మరది చర్చ్ ఎలా అవుతది? చర్చ్ ఏం చేయాలి? చర్చ్‌కున్నటువంటి బాధ్యతలు ప్రాముఖ్యమైనయి ఏంటి? ఒకటి దేవుడిని ఆరాధించాలి. ప్రభువా! నువ్వు నిజమైన దేవుడు, నువ్వు సృష్టికర్తవి, నన్ను విమోచించినటువంటి వాడు అని ఒక సైడ్ ఆయన్ని ఆరాధించాలి. ఇంకొక సైడ్ ఏం చేయాలి? నశించిపోతున్నటువంటి మనుషులకు సువార్త ప్రకటించాలి. అలాంటి సంఘమే నిజమైన సంఘం. ఈ 2 మంచిగా చేయాలంటే మీకు చక్కగా వాక్యం చెప్పేటువంటి బోధకులు కావాలి. తర్వాత ఆ వాక్యం కింద మీరు కూర్చుంటే, మీ మీద ఉన్నటువంటి బురదంతా ఊడిపోవాలి. లేకపోతే పోవాలి. మీలో ఉన్న పాపమంతా పోవాలి. ఆ పాపమంతా పోతుంటే మీరు పరిశుద్ధులవుతుంటారు. మీరు ఎక్కువగా పరిశుద్ధులవుతుంటే ఆయన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. అంతేకాదు అనేక మందికి మీరు సువార్త ప్రకటిస్తారు. సో, ఇది జరగాలి. ఇది జరగాలనే కోరుకుంటున్నాడు. అందుకే పత్రిక మొదలుపెట్టాడు. మొదలుపెట్టడంతోనే మనం సంఘంగా వచ్చాము. సంఘంగా కూడిన ప్రతిసారి మనం అందరి గురించి ప్రార్థన చేయాలి. దేవుని కుమారుడిని అందరికీ ప్రకటించాలి. ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. మనము మన సంఘం గూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనము చాలా సార్లు ఎఫెక్టివ్ ఫెలోషిప్ చేస్తున్నాం గానీ, మనకు ఇలాంటి బర్డెన్ రియల్‌గా రావాలి మనకి. ఆరాధన విషయంలో రావాలి. అలాగే లోకానికి సువార్త ప్రకటించే విషయంలో గూడా రావాలి. మనందరికీ ఒకటే హార్ట్ దేవుడివ్వాలని ప్రార్థన చేయండి. మనమందరము దేవుని వాక్యం ఎలా చెప్తుందో అటే నడవాలని ప్రార్థన చేయండి. అందరిలో ఆ అగ్ని ఉండాలని ప్రార్థన చేయండి. నశించిపోతున్న వారి పట్ల భారం ఉండాలని గూడా మనమందరం ప్రార్థన చేద్దాము. దేవుడు మనకు కృప చూపిస్తాడు. మనము మన బలంతో ఏం చేయలేము. ఆయన కృప సమస్తము చేస్తది. మన ద్వారా ఆయన చేపించుకుంటాడు. మహిమ తెచ్చుకుంటాడు. మనం నమ్మకంగా ఆయన పని చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.